పన్నీర్ సెల్వానికే సీఎం పదవి కీలక నిర్ణయం తీసుకోనున్న ఎన్ఆర్డీఎంకే పన్నీర్ సెల్వం సీఎం పదవి కోరుతున్నారు. అంతేకాకుండా మరో ఇద్దరికి కీలక పదవులు అడిగినట్లు సమాచారం. అలాగే పార్టీ ప్రధాన కార్యదర్శి కూడా పన్నీర్ సెల్వం అడగనున్నారు. అలాగే జయలలిత ఇంటిని స్మారక చిహ్నంగా మార్చాలని డిమాండ్ చేశారు. సీఎం పదవి వస్తదనే నమ్మకంతోటే పన్నీర్ సెల్వం ఉన్నారు. దానికి బలమైన కారణం లేకపోలేదు. మొన్న జరిగిన ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో మంత్రి ఉదయ్ భాస్కర్ రెడ్డి జరిపిన రైడింగ్ లో కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. 33,000 మందికి ఓటుకు 4,000 చెప్పిన పంచాలి అనే డాక్యుమెంట్ లో పళనిస్వామి పేరు కూడా ఉన్నట్లు సమాచారం. అందుకనే ఎప్పుడైనా పళనిస్వామి మీద ఎంక్వైరీ రావచ్చు. అలా జరిగితే పార్టీకి మచ్చతో పాటు పార్టీ పట్టుకోల్పోయే అవకాశం మెండుగా ఉంది. అలాంటి పరిస్థితిని ముందే ఊహించిన పళనిస్వామి మంత్రుల ద్వారా రాయబారం నడిపి పన్నీర్ వర్గాన్ని వినయానికి ఆహ్వానించారు. అదే విధంగా సీఎం పదవిని కూడా ఇచ్చేటందుకు సమాయత్తమైనారు. అంతేకాకుండా పార్టీ సింబల్ కూడా మారకూడదన్న ఆలోచన కూడా బలంగా ఉంది. ఇన్ని అవాంతరాల మధ్య పళనిస్వామికి దారి లేదు. పన్నీరే దిక్కు. ఇప్పుడైనా పళనిస్వామిని కూడా అరెస్ట్ చేయవచ్చు. విధి వక్రించిన కాలం కలిసి రావడం అంటే ఇదేనేమో.